వరకు లీడ్ చేసిందేమో అనిపించింది. 3 చోట్ల పర్టికులర్గా తమిళనాడు, కేరళలో కూడా మనం చూసినాం 2021 ఎలక్షన్ తర్వాత 2024 పార్లమెంట్ కానీ లోకల్ బాడీ కానీ అన్నిట్లో కూడా కమ్యూనిస్టులు ఫెయిల్ అయితే అదే కంటిన్యూ అయింది. ఆ ట్రెండే కంటిన్యూ అయ్యి యూడిఎఫ్ అక్కడ స్పష్టమైన మెజార్టీ తోటి అక్కడ అధికారంలోకి వచ్చింది. కానీ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ తమిళనాడులో ఏఐడిఎంకి బీజేపీ కూటమి లేదు. 2016 జయలలిత మరణం తర్వాత ఏ ఎన్నికల్లో కూడా ఏఐడిఎంకి గెలవలేదు. కానీ అదే ఆ వ్యతిరేకత డిఎంకేని దించేటంత బలం ఏఐడిఎంకే బీజేపీ కూటమికి లేదని భావించినప్పుడు తమిళ ప్రజలు ఒక్క ఉప్పెనలాగా వచ్చిన విజయ్ని డిఎంకేని ఓడించగల శక్తిగా భావించి మనం 1983లో ఎన్టీ రామారావు 294 కాన్స్టిట్యున్సీ కంటెస్ట్ చేసినప్పుడు కాంగ్రెస్ సంవత్సరం పాటు స్ట్రగుల్ అవుతున్న కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తీర్పు 3 చోట్ల అధికార పార్టీ అధికారం కోల్పోవడంలో ఎస్ఐఆర్ ఎఫెక్ట్ కీలకంగా పనిచేసింది అనే ఒక ఫ్యాక్టర్ బాగా ఉందని అంటారు. ఏంటి దాన్ని చూడొచ్చంటారు? అలాగా ఉండడానికి ఆస్కారం ఉందండి. ఎందుకంటే ఇప్పటికి కూడా దాదాపు 30 నుంచి 35 లక్షల ఓట్లు తేల్చకుండా ఎటు వాళ్ళు అప్పీల్ చేసుకున్నా కూడా మేము మమ్మల్ని ఎట్లా తొలగిస్తారు ఎస్ఐఆర్లో వీఆర్ జెన్యున్ ఓటర్స్ అని పెట్టుకున్న పిటిషన్స్ పెండింగ్లో తీర్పు చెప్పకుండా ఉన్నాయే 30-35 లక్షలు ఉన్నాయి. కనుక ఎస్ఐఆర్ ప్రభావం చూపించింది అనుకోవడానికి కూడా ఆస్కారం. ఒకసారి మనం ఒక ఫ్రెష్ అప్డేట్స్ కూడా మనం చూస్తాం. తమిళనాడులో 67 స్థానాలు లీడ్లో డిఎంకే అయితే కొనసాగుతోంది. రివర్స్ అయింది కొంచెం, అంటే ఏఐడిఎంకే 63 స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. టీవీకే 104 స్థానాల్లో లీడ్లో కొనసాగుతుంది. అంటే గెలుపు వరకు వచ్చేటప్పటికి పూర్తిగా కౌంటింగ్ పూర్తయ్యేటప్పటికి ఈక్వేషన్స్ కూడా నెంబర్స్ మారేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. కొంచెం అటు ఇటుగా మారతాయేమో కానీ దాదాపుగా ఉన్నటువంటి మెజారిటీస్ మాత్రం అలానే ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. చూస్తున్నాం ఏ విధంగా ఉందనేది. దీనికి సంబంధించి మిగతా రాష్ట్రాలు అంటే తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అందలేదు. కేరళలో ఏంటి కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయిలో బిలీవ్ చేయడానికి గల ఏంటి కీలక ఫ్యాక్టర్? దాన్ని ఎలా చూడాలి? అంటే కేరళలో రాజకీయాలు మనం 30-40 సంవత్సరాలుగా చూసుకుంటే ఆల్టర్నేట్ గవర్నమెంట్స్ వస్తాయి. అక్కడ లెఫ్ట్ డెమోక్రటిక్ అయితే యునైటెడ్ డెమోక్రటిక్ దిగిపోతుంటుంది, లెఫ్ట్ వస్తుంటుంది. అటువంటి మార్పు అనేది 2021 ఎన్నికల్లో వాళ్ళు రిటైన్ చేసుకోగలిగారు తొలిసారి లెఫ్ట్ పార్టీస్. అయితే మళ్ళీ ఇప్పుడైతే మూడోసారి అవుతుంది. వాళ్ళ సహజ పద్ధతిలో ఎల్డిఎఫ్ గవర్నమెంట్ ఉంది కదా, వాళ్ళని దింపేసి యూడిఎఫ్ గవర్నమెంట్ తీసుకొచ్చుకోవడం అనే కేరళ సంప్రదాయం రిపీట్ అయింది ఈసారి. ఆ రిపీట్ అవ్వడం కూడా కాంగ్రెస్ కొంత యాక్టివిటీ పెంచింది. అక్కడ డిసింటిగ్రేట్ అయింది. కమ్యూనిస్ట్ పార్టీలు క్రమంగా వాళ్ళ రిజర్వ్డ్ స్థానాల్లో ఆధిపత్యం ఉండేది, అది తగ్గింది. కులాలు ఉప కులాల్లో వచ్చిన వ్యతిరేకత, పార్టీలో ఇట్ సెల్ఫ్ వచ్చిన వ్యతిరేకత కొంత. ఇంతకుముందు రెబల్స్ అంటే సర్దుబాటు చేసుకోగలిగే వాళ్ళు, ఈసారి రెబల్స్ ఇండిపెండెంట్ కంటెస్ట్ చేసిన కమ్యూనిస్ట్ పార్టీల వైపు నుంచి. ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే అక్కడ ఇది వరకు లేని ఫినామినా అంటే భారతీయ జనతా పార్టీ క్రమంగా పట్టణ ప్రాంతాల్లో కానీ యువతలో కానీ న్యూ ఆస్పిరేషన్స్ పెరిగి వాళ్ళు ఒక పార్లమెంట్ సీట్ గెలవడము, తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ గెలవడము, ఇవన్నీ కూడా స్ప్లిట్ ఆఫ్ ఓట్స్ వచ్చినప్పుడు అంటే మార్పు కోరుకోవడం అంటారా, లేకపోతే మార్చి చూద్దాం అనేటువంటి ఒక తత్వం అంటారా? ఇది ఇప్పుడు ఓట్లు బీజేపీకి కాస్ట్ అయిన చోట ఓట్లు లాస్ట్ టైం పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా వాళ్ళు వాళ్ళ కూటమి ఒక 11 అసెంబ్లీ స్థానాలలో ఆధిపత్యం సాధించినారు. అట్లా కొంత మార్పును కోరుతున్న వాళ్ళు కూడా ఎల్డిఎఫ్ కి వ్యతిరేకమైన తీర్పుకి కారణమైంది. అది యూడిఎఫ్ కి బెనిఫిట్ అయింది, న్యాచురల్ బెనిఫిషరీకి. అంటే దీనికి సంబంధించి మిగతా అసోం కావచ్చు, లేకపోతే పుదుచ్చేరి, ఏంటి వీటికి సంబంధించి ఏం చెప్తారు మీరు? అంటే ఒకటండి, అస్సాంలో మనం అంతకుముందు కూడా చూసినాం, తరుణ్ గొగోయ్ 3 టర్మ్స్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. బీజేపీ ఇప్పుడు ఈ హిమంత బిశ్వ శర్మ రెండోసారి సీఎం అవుతాడు. కానీ భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తుంది. అక్కడ కూడా ఎస్ఐఆర్ ఇష్యూ కానీ, క్రాస్ బార్డర్ కానీ, ఇన్ఫిల్ట్రేషన్స్ అని అంటున్నారు. లోపలికి వస్తున్న వేరే రాష్ట్రాల నుంచి, వేరే దేశం నుంచి వస్తున్న వాళ్ళు, అటు బర్మా కానీ ఇటు బంగ్లాదేశ్ కానీ వస్తున్న వాళ్ళకి అస్సాంలో మొదటి నుంచి వాళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నది ఏంటి అంటే స్థానిక ఇష్యూస్ని మేము అడ్రస్ చేయగలిగినాము, వాళ్ళ సమస్యల్ని పరిష్కరించగలుగుతున్నాము అని ఒక కొత్త హోప్ ఇస్తున్నట్టుగా భారతీయ జనతా పార్టీ రిటైన్ చేసుకోగలిగింది ప్రభుత్వం. అక్కడ కాంగ్రెస్ బాగా డిసింటిగ్రేట్ అయింది. డిసింటిగ్రేట్ వాళ్ళ పొత్తులు కూడా అంత సవ్యంగా లేవు. చిట్ట చివరి వరకు కూడా వాళ్ళ ఊగిసలాట ధోరణే ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ పెట్టుకున్న పొత్తులు మిగతా 2 పార్టీలతో కూడా చాలా
స్మూత్గా వాళ్ళు పర్సంటేజ్ ఇద్దరి మధ్య ఓట్ల పర్సంటేజ్ తక్కువ ఉన్నా కూడా సీట్లు ఎక్కువ సాధించడానికి కారణం ఏంటంటే వాళ్ళు పొత్తు పెట్టుకున్న మిగతా 2 పార్టీలతోటి వాళ్ళకు సయోధ్య బాగా సేల్ అయింది. ఎక్కడ ఎవరు డామినేట్ ఉండరో అక్కడ వాళ్ళకి ప్రయారిటైజ్ చేసి సీట్లు పంపకం చేసుకోవడం వల్ల భారతీయ జనతా పార్టీ కట్టిన నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్ఈడిఏ అనేది చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకోగలిగింది. వాళ్ళ ప్లాన్ మెటీరియలైజ్ అయింది. కొత్తగా వచ్చినటువంటి ఓటర్లని తమ వైపు తిప్పుకోవడంలో ఇప్పుడు లీడ్ లో ఉన్నటువంటి పార్టీలు ఓట్ ట్రాన్స్ఫర్ అంటారు, అవి ఓట్ ట్రాన్స్ఫర్ బాగా అయింది కూటమి పక్షాల మధ్య. అది బెనిఫిట్ అయింది వాళ్ళకి అస్సాం. అంటే కొత్తగా వచ్చేటువంటి ఓటర్లను కూడా తమ వైపు తిప్పుకోవడంలో లీడ్ లో ఉన్నటువంటి పార్టీలు సక్సెస్ అయ్యాయి అనేటువంటి మాట చూడొచ్చు. అది 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 ఒకటి. మీరు అన్నట్టు పుదుచ్చేరిలో కూడా అక్కడ ఏం ఇష్యూస్ లేవు. మేజర్ ఇష్యూ ఒకటే ఏంటంటే స్టేట్ రూట్ కావాలంటున్నారు. అది మేమైతేనే ఇవ్వగలుగుతామని ఆ రంగస్వామి విత్ యాజ్ పార్ట్నర్ ఆఫ్ ఎన్డీఏ బీజేపీతో కలిసి మనం స్టేట్ రూట్ తెచ్చుకుందామంటే బహుశా స్థానిక పుదుచ్చేరి ప్రజలు నమ్మినట్టున్నారు. మిగతా పార్టీల కంటే మళ్ళీ వాళ్ళకే అధికారం ఇవ్వడానికి